నమస్తే యారు. రంజాన్‌కి సెలవు అవ్వడంతో 2 రోజులు సెలవు రావడంతో మా పిల్లలు కూడా ఎక్కడైనా బయటికెళ్దాము అని మారం చేయడంతో మేము అలా స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్‌కి విజిట్ చేశాము. టెంపుల్ మాత్రం చాలా బావుందండి. ఇంకా ఆల్మోస్ట్ 80% కన్‌స్ట్రక్షన్ అయితే అయిపోయింది. ఇంకా బయట కొన్ని పనులైతే ఉన్నాయి. అవన్నీ కూడా చేస్తున్నారు. సో, పార్కింగ్‌కైతే కొంచెం ఇబ్బంది పడ్డాము. లోపల పార్కింగ్ అంతా బానే ఉంది. ఇంకా మెయింటెనెన్స్ అయితే చెయ్యాలి. ఆల్మోస్ట్ అయితే చాలా బాగుంది. ఇదంతా బయట వ్యూ అండి. సో, ఇక్కడ బయట ఇప్పుడు దూర ప్లేసెస్ నుంచి వచ్చిన భక్తులు ఉంటారు కదా, వాళ్ళకు విడిది చేయడానికి ఇక్కడ సత్రాలు, హోటల్ రూమ్స్ లాగా, చిన్న రూమ్స్ లాగా కట్టారు. చాలా బాగుంది. ఈవెన్ పెద్ద పెద్ద హాల్స్ కూడా కట్టారు. అవన్నీ కూడా ఇంకా అందుబాటులో వస్తాయి. సో, అది సో కింద నుంచి మనం పైకైతే మెట్లు ఎక్కి వెళ్ళాలి. కొంచెం ఎండగా ఉండడం వల్ల ఇబ్బంది అయితే పడ్డాము. అంటే అందరికీ కొంచెం వాకింగ్ ప్రాబ్లమ్ అవ్వడం వల్ల ఇబ్బంది అయితే పడ్డాము. అయినా సరే అలా మా మదర్ ధైర్యం తెచ్చుకొని ఎక్కేశారు. ఎండ అయితే చాలా ఎక్కువగా ఉంది. సో, ఎండతో రక్షించడానికి మనకు ఇక్కడ కింద మ్యాట్లన్నీ వేశారు కాబట్టి కాలేం కాలలేదు. అది కాకుండా ఈవెన్ దర్శనానికి వెళ్ళినప్పుడు కూడా పైన వెదురుతో మంచిగా షీట్స్ అవన్నీ వేశారు. షెల్టర్ లాగా వేశారు. అక్కడక్కడ వాటర్ ఫెసిలిటీ కూడా చాలా బాగుంది. ఓవరాల్గా చాలా బాగుంది. లోపలికి దర్శనానికి వెళ్ళేటప్పుడు మాత్రం మనకు ఫోన్స్ అవన్నీ అలౌడ్ లేదు. సో, లోపల దృశ్యాలు అయితే నేను చూపించలేను. కానీ లోపల దేవుడిని దర్శించుకున్న తర్వాత తిరుపతికి వెళ్ళినంత ఆనందం అయితే కలిగింది. చాలా బాగుంది. చాలా చల్లగా అంటే ఆ ఫెసిలిటీస్ చాలా బాగా అరేంజ్ చేశారు. సో, పెద్ద గంట ఉంది అక్కడ. గరుడుకి ఒక ఆలయము, మళ్ళీ వెంకటేశ్వర స్వామికి అమ్మవారిది చాలా బాగుందండి. ఓవరాల్గా లాస్ట్లో మా పిల్లలు ఇలా సరదాగా అడిగేసరికి మేము కూడా ఇలా ఫోటో అయితే తీసుకున్నాము. సో, మీరందరూ కూడా వెళ్ళి దర్శనం చేసుకోండి.